అండ్ ఈరోజు ఎపిసోడ్లో నటరాజ్ అండ్ నీతూ మాస్టర్ని చూస్తే ఎంతమందికి చికాకు వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. నాకైతే అస్సలు చూడాలంటే ఎంత తొందరగా వీళ్ళిద్దరిని షో నుంచి బయటకు పంపించేస్తారా అని అయితే నాకు అనిపించింది. అసలు ఈ షోకి జడ్జెస్ మెయిన్ మైనస్ పాయింట్ అనిపిస్తుంది. వీళ్ళు ఎంత చేయనివ్వండి చక్కగా బుజ్జగించి లోపల ఉంచేస్తారు. వీళ్ళ వల్ల టీఆర్పీ వస్తుందని చెప్పేసి అసలు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ చూస్తున్నారా చాలామంది అంటే ఎక్కువ మంది చూడటం లేదు. ఈ మధ్య ఓటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కొంచెంగా అయితే చూడడం అయితే మొదలైంది. కానీ నటరాజ్ మాస్టర్ కన్నా నీతు చాలా చాలా ఘోరం అనిపిస్తుంది. ఏమిటి ఆ మీదకి వెళ్ళిపోవడం, అసలు మీదకి వెళ్ళిపోతుంది. నోరు మూసుకుంటుంది, నోరు మూసుకోమని అంటుందా. మళ్ళీ తర్వాత అడుగుతుంది ఇంగ్లీష్లో షటప్ అంటారు, ఒక్కొక్క లాంగ్వేజ్లో ఏమంటారంటే ఒక్కొక్క లాంగ్వేజ్లో ఏమన్నా సరే మీనింగ్ అదే కదా, నోరు మూసుకో అని చెప్పేసి ఎలా అనగలుగుతుంది. అసలు భాను మీద ఎంత కక్ష కట్టేశారంటే నిజంగా వీళ్ళిద్దరిని చూస్తుంటే వాళ్ళ కళ్ళల్లో కోపము క్రోధము ఎలా వస్తుందో. నమ్మక ద్రోహి ఏంటి నమ్మక ద్రోహి? జాను అంటూనే ఉంది, నేను మాట ఇవ్వలేదు, సిచ్యువేషన్ ప్రకారం నేను ఆడదామని చెప్పేసి నేనేం చెప్పలేదు అని అంటున్నా వినకుండా నువ్వు మాటిచ్చావు అంటుంది. తన నోటితో మాట్లాడుతూ ఓకే తను మాట ఇచ్చింది, తన మాట తప్పింది అనుకో, నువ్వేం చేస్తావు మరి? నువ్వు పైన అన్నావు కదా, మరి నువ్వెందుకు పోసావు? తన మాట తప్పిందని చెప్పేసి నువ్వు మాట తప్పావు కదా, మరి అది పాయింట్అవుట్ చేసుకోలేవా తను అసలు అర్థం కావట్లేదు. నిజంగా భాను చాలా రెస్పెక్ట్గా మాట్లాడుతున్నారు. వీళ్ళు మీదకి వెళ్ళిపోయి ఏరు చూపించేసి అబ్బా నిజంగా ఎలాగంటే వీధి కొడాల దగ్గర కొట్టేసుకుంటారు కదా ఒకరికొకళ్ళు, అలా కొట్టేసుకోవడానికి వచ్చేస్తుంది నీతు. నిజంగాని ఎంత వర్స్ట్ బిహేవియరా నీతు నటరాజ్ మాస్టర్, నిజంగా చిచి నాకైతే అస్సలు నచ్చలేదు. వీళ్ళిద్దరిని చూస్తున్నట్టు చాలా చాలా కోపంగా అనిపిస్తుంది. నిజంగా భానుని విన్నర్స్ ఎవరు చేస్తారంటే నటరాజ్ అండ్ నీతు మాస్టర్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. అస్సలకి మీలో ఎంతమందికి నటరాజ్ అండ్ నీతు మాస్టర్ చెప్పింది మీకు కరెక్ట్ అనిపించిందో నాకు అసలు కామెంట్ చేయండి. నా ఉద్దేశం ప్రకారం 0.1% కూడా ఎవరు అతనిని ఏకీభవించరు. ప్రతి ఒక్క అసలు ఆటలో ఓడిపోతే తట్టుకోలేడా మనిషి? ఎవరు గెలుస్తారో వాళ్ళ మీద అరుస్తారు, హోస్ట్ నడుస్తాడు, అందరినీ అరవడమేనా? ఆఖరిని జడ్జెస్ని తర్వాత ఏమో ప్రాపర్టీస్ని తన్నేయడం ఏంటిది అసలు? ఏమనుకుంటున్నాడు? ఆయన ఇల్లు అనుకుంటున్నాడు అసలు? ప్రతిదానికి నీతు ఏమన్నా సరే నేను నటరాజ్ మాస్టర్ నిజంగానే సపోర్ట్ చేస్తున్నాడు. ఒక్కసారైనా అలా అనద్దమ్మా అని అన్నాడు ఆయన? లేదు కదా, ద్రోహి అని చెప్పేసి ఆట మధ్యలోనే అన్నాడు ఆయన. అంటే లేదు నేను అనలేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత నేను లోపలికి రూమ్లోకి వెళ్ళిపోయాను అన్నదని నాకు తెలియదు అది అని చెప్పేసి. ఒకవేళ ఆ తర్వాత నీకు తెలిసిన తర్వాత వెళ్ళి సారీ చెప్పు నువ్వు జానుకు అని చెప్పావు నువ్వు? లేదు కదా, చెప్పలేదు కదా. నీతు మేడం ఏమన్నది, సారీ అందరికీ చెప్పు కానీ భాను అండ్ జానుకు తప్ప అని చెప్పేసి అని అంటున్నది. భాను జానుకి ఎందుకు చెప్పవు? నువ్వు అన్నావు కదా నమ్మక ద్రోహి అని చెప్పేసి అన్నా. ఒక మనిషి మీద అటువంటి నిందలు వేస్తారా? ఆవిడ మాట ఇవ్వలేదు అన్నా కూడా అని నమ్మక ద్రోహి అని చెప్పడం ఏంటి అసలు? నాకైతే అస్సలు నచ్చలేదు. నిజంగా భాను చాలా పొలైట్గా మాట్లాడుతూ వచ్చారు. నిజంగా హౌస్లో ఉన్న వాళ్ళు ఎవరైనా స్టాండ్ తీసుకుని ఒక్కసారైనా అనాలి నటరాజ్ అండ్ నీతూ మాస్టర్కి, ఏంటి మీరు మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడిన పద్ధతి అసలు బాగోలేదు అని చెప్పేసి అంటే బాగుంటుంది కదా. ఎవ్వరికి అసలు ధైర్యం అనేది లేదు. అసలు ఏమనుకుంటున్నాడో ఆయన? ఏమన్నా ఏంటి గేమ్లో ఏమన్నా పెట్టుబడి పెట్టాడో ఆయన ఏమన్నా సరేనా? అలాగే బిహేవ్ చేస్తున్నాడు. అసలు జడ్జెస్కి ఇవ్వట్లేదు, ఆడియన్స్లు అంటున్నారు ఆడియన్స్ చూడండి అని. ఆడియన్స్ మేము చూస్తున్నాం, వెరిపప్పలమేం కాదు, నువ్వేం చెప్పినా మేము తల ఒప్పుకోవడానికి. నీ అంత వర్స్ట్ ఫెలో ఎవరు ఉండరని చెప్పేసి నేను అంటాను. నిజంగానే అసలు ఎవరిని లెక్క చేయడం మనిషి నిజంగానే అంత ఇదేంటి అసలు? అందరు సూట్ కేసులు పైన నెట్టేసి చాలా విచిత్రంగా ప్రవేశిస్తున్నాడు. నీతు కూడా చాలా ఇదిగాని వేలు పెట్టి చూపించి మీదకి వెళ్ళిపోతున్నది. నిజంగానే మీకేమనిపించిందో ఒకసారి అయితే నాకు కామెంట్ చేయండి. ఈ నటరాజ్ అండ్ నీతూ మాస్టర్ హౌస్లో ఉండాలి, ఇప్పుడైనా జడ్జెస్ అనేది కరెక్ట్ డెసిషన్ తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పేసి అంటే నిజంగా షోకి కొంచెం మంచి పేరు అనేది వస్తుంది. కానీ ఇప్పటికే బుజ్జగించి లాలించి మాట్లాడుతూ ఉంటే మాత్రం వేస్ట్ అనిపిస్తుంది నాకైతే. జడ్జెస్ అసలు బాగలేదు అసలు. అప్పుడప్పుడు ఈ ఎవరు తిన శ్రీముఖి కూడా అని కొన్ని తప్పులు అనేది మిస్టేక్స్ అనేది చేస్తూనే ఉంటుంది. ప్రతి వాళ్ళకి ఫేవరెటిజం అనేది చూపిస్తూనే ఉంటుంది. సిద్ధు సోనియాకి వాళ్ళ గేమ్స్ ఆడినప్పుడు సిద్ధు సోనియా అసలు పట్టిన బ్లాక్స్ అనేవి పడిపోకుండా ఉండగానే వెళ్ళి బెల్ల కొట్టాలి. సిద్ధు బెల్ల కొట్టేసే టైంకి అక్కడ బ్లాక్స్ పడిపోయాయి, అయినా సరే వాళ్ళకి పాయింట్ ఇచ్చేసింది శ్రీముఖి. అప్పుడు నటరాజ్ మాస్టర్ నోరేమైంది తెలీదా ఆయనకి? ఎందుకు ఇచ్చో పాయింట్స్ అని అడగలేడా గట్టిగాని? లేదు, నాకైతే అస్సలు నచ్చలేదండి. మీలో ఎవరికి నచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. తర్వాత మహేష్ అండ్ సాండ్రా మాత్రం బ్యాక్ వచ్చి చాలా బాగా ఫస్ట్ ఫైనలిస్ట్ అయితే అయ్యారు. నాకు చాలా బాగా అనిపించింది నిజంగా. ఫస్ట్ భయపడిపోతూ అది అందరూ వీళ్ళని కూడా టార్గెట్ చేస్తారు, కానీ వీళ్ళు ధైర్యంగాని తట్టుకొని బాగా ఆడారని చెప్పేసి అనిపిస్తుంది. నటరాజ్ అండ్ నీతూ మాస్టర్ కన్నా బాగానే ఆడారు కదా నిజంగానే. చాలా మంచిగా ఆడారు వీళ్ళిద్దరు పేరు కూడా చాలా కామ్ గోయింగ్ అని కూడా అనిపిస్తూ ఉన్నది నాకైతే. మహేష్ అండ్ సాండ్రా
వీళ్ళు ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వడం అనేది చాలా బాగున్నది. కానీ జాను బాను అయితే మీకు ఎలా అనిపించేది? నటరాజ్ మాస్టర్ నీతు వీళ్ళిద్దరి మొహాలు చూడగా విధంగా ఉండేది. నెక్స్ట్ సెకండ్ ఫైనలిస్ట్ అయినా నాకు జాను బాను అయితే బాగుంటుందని చెప్పేసి అనిపిస్తుంది. లిస్ట్లో నటరాజ్ అండ్ నీతు మాస్టర్ ఉంటే ఎలా ఉంటుంది అని మీరు అనుకుంటున్నారో నాకు కామెంట్ అయితే చేయండి. ఓకే, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. బాయ్.